యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు. మన దేవాతి దేవుడైన యెహోవా దేవుడు మనకు చేసిన మేలును బట్టి కృతజ్ఞతగా ఆనాటి రోజుల్లోని కొవ్విన దూడను బలిగా అర్పించేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపాన్ని ధరించి భూమి మీదకి వచ్చిన తర్వాత మన కొరకు కల్వరి శిలువలో సజీవ బలిగా ప్రాణాలను అర్పించాడు. మన కొరకు ముళ్ళ కిరీటం ధరించాడు. మన కొరకు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. మన కొరకు కలవరి కొండపై శిలువను మోసాడు. అందుకు కృతజ్ఞతగా మనము ఆయనకు మన ప్రాణాన్ని, మన దేహాన్ని, మన ఆత్మను ఆయనకు అర్పించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అనేక మందికి షేర్ చేయాలని దేవుని పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.